పదాలు కొన్ని కటువుగా అనిపిస్తాయి. ఇది తెలుగేనా, తెలుగు ఎంత చక్కగా వచ్చిన వాళ్ళకైనా వాళ్ళు ఒకసారి ఆగి ఇంకొకసారి చదివి అది అర్థం కాకపోతే మళ్ళీ మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి ఉంది కదా. సో దాసోజు లలిత సాహిత్యంలో పదాల ప్రయోగం, ఆ పదాల వాడుక ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆ తెలుగు చదివే వాళ్ళు ఎవరో నాకైతే తెలియదు. వాళ్ళు ఎట్లాంటి తెలుగు, ఏ కాన్వెంట్ బడులలో చదువుకుర్రో లేకపోతే ఏ కార్పొరేట్ బడులలో చదువుకుర్రో వాళ్ళకి మాత్రం అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ ఊర్లో ప్రతి ఒక్కరికి ఊరు నుంచి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి, వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళకి, ప్రధానంగా వృత్తి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటువంటి భాష. చాలా పదాలు పోతున్నాయి, చాలా తరం పోతే ఒక్కొక్క గ్రంథం పోయినట్టే. అట్లా చాలా మన వెనుకటి తరాలల్లో అవి పదాలల్లో, పనిముట్లల్లో, పరికరాలల్లో అవి ఉన్నాయి. అవి రికార్డు చేయడం జరిగింది. చాలా పదాలు అయితే నిజానికి నేను విన్నాయి, చూసినాయి, నేర్చుకున్నాయి, నేను రాసిన ఆ పదాలు.